రెండు అద్భుతమైన ముక్తినాథ క్షేత్రం ఇది. ఈ కుండాలు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి మీకు. 108 ధారలుగా ఈ మొత్తం జలం అంతా వస్తూ ఉంటుంది. ఈ 108 ధారలలో ఎవరు స్నానం చేస్తారో వాళ్ళకి ముక్తి అని నుంచి కూడా పెద్దలందరూ చెప్తూ ఉంటారు. ఇదేమో ధారలలో వెనక నుంచి ముక్తినాథ క్షేత్రం యొక్క వెనక భాగం. ఇక్కడున్న చలికి నా చెయ్యి కూడా వణికిపోతుంది. ఎందుకంటే మామూలుగా ఇది ఒక్కసారి స్నానం చేయడమే చాలా కష్టము. అట్లాంటిది 3 సార్లు ఇందులో స్నానం చేశాను. అట్లా ఇదిగోండి, ఇది ఇంకొక వైపు ద్వారము స్వామివారిది. ఇట్లా ఇక్కడ మొబైల్ ఫోన్లో అవి తర్వాత తీయనియరు లోపల, క్షేత్రం లోపల. ఇది ఎప్పటి నుంచో ఉన్నటువంటి రావి చెట్టు. ఇలా విశేషంగా ఉంటుంది. రావి మొద్దు చూస్తే మీకు ఐడియా, అవగాహన వస్తుంది. ఎంత పెద్ద మొద్దో చూడండి. ఇక యజ్ఞోపవీతం ఇప్పటిదాకా స్నానం చేసి దండగా ఉంది. ఇప్పుడే దాన్ని సవ్యం చేసుకొని, ఇవి కుండాలు, అక్కడ స్నానం చేసి వచ్చి మళ్ళీ ఇందులో స్నానం చేసి స్వామివారి దగ్గరికి వెళ్తారు. ఇది ప్రధానమైనటువంటి ద్వారము. ఆ చెక్కతోటి, చెక్క మీద మళ్ళీ పైన ఒక లోహపు తొడుగు తొడుగుతారు. ఆ తొడుగుతోటి బ్రహ్మాండంగా ఉంది. ఇక్కడ బోర్డులు అన్నీ కూడా ఉన్నాయి. ఆ రోజుల్లో ఇక్కడికి వచ్చి ఎలా కట్టారో, ఈ యొక్క పంతనం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. వుడ్ తోటి చేసినటువంటిది. ఇక్కడ ప్రధానంగా అర్చకులుగా ఉండేటటువంటి వాళ్ళు వీరు. ఇగో మా చిన్న అర్చకులు వారు నిద్రపోతున్నారు. అచ్చా నీన్ మే హై హమారా చోటా అర్చక్ది. చక్కగా చెట్లు, చూశారు కదా. దీని గురించి ఇంకా గొప్పగా మనం చెప్పుకుందాం.